ప్రజా రవాణా వాహనాల్లో ప్రమాదాల నివారణకు ఇకపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రమాదాలకు గల కారణాలను విశ్లేషించి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. చట్టాలను అడ్డుపెట్టుకుని తప్పులు చేసే ప్రైవేట్ ట్రావెల్స్ పై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. రవాణా, పోలీస్, ఫైర్ సేఫ్టీ అధికారులతో సమావేశమై బస్సులో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ స్లీపర్ బస్సుల వల్ల ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతుండటంతో స్లీపర్ బస్సులను రద్దు చేయాలని కేంద్రానికి లేఖ రాసినట్లుగా తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతాలతో పోల్చే రాష్ట్రంలో టాక్సేషన్ ఎక్కువగా ఉందని అన్నారు. దీనివల్ల రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాహనాలు ఎక్కువగా తిరుగుతాయని అన్నారు. త్వరలో రాష్ట్రంలో తిరిగే బస్సులు సీట్లపై విధించే పన్నును తగ్గించేలాగా చర్యలు తీసుకుంటామని అన్నారు. 300 కిలోమీటర్ల పైన నడిచే బస్సులు 2 డ్రైవర్లను తప్పక నియమించేలాగా చర్యలు ఉంటాయని అన్నారు. బస్సులు ఖచ్చితంగా నిర్ణీత సమయ వేళలు పాటించేలాగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. బస్సులు సమయ పాలన పాటించకుండా అతివేగంగా వెళ్తే అలాంటి వాటిని నగర శివార్లోని నిలిపివేసేలాగా చర్యలు చేపడతామని అన్నారు. కర్నూలు, మార్కాపురం, మారేడుమిల్లిలో ట్రావెల్స్ ప్రమాదాలకు మానవ తప్పిదమే కారణమని అన్నారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకుండా ప్రభుత్వం పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రానికి సంబంధించి ట్రాన్స్పోర్ట్, పోలీస్ అలాగే ఫైర్ సేఫ్టీకి సంబంధించిన మీటింగ్ ఇక్కడ సెక్రటేరియట్ కండక్ట్ చేయడం జరిగింది. గత 6 నెలల్లో జరిగిన ప్రమాదాలు అలాగే రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను బేరీజు వేసుకుంటూ మేము ఒకటే చెప్తున్నాం, 2 గమ్యస్థానాల మధ్య ఉన్న డిస్టెన్స్ను క్యాలిక్యులేట్ చేసి స్పెసిఫిక్ టైంలోనే ఈ బస్సు ఈ ప్రాంతంలో బయలుదేరినప్పుడు ఎక్కడ ఆరిజిన్ పాయింట్ నుంచి డెస్టినేషన్ పాయింట్ వరకు సరైన టైంలో వస్తేనే ఆ బస్సులను సిటీలకు అలౌ చేసే విధంగా రేపు రాబోయే కాలంలో కూడా చర్యలు ఉంటాయి. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ 400-500 కిలోమీటర్ల జర్నీ ఏదైతే జరుగుతూ ఉందో ప్రతి ఒక్కరి దగ్గర టోల్ గేట్లు కూడా ఉండడం జరిగింది, అలాగే చెక్ పోస్టులు కూడా ఉన్నాయి. కాబట్టి రేపు రాబోయే టైంలో మేమైతే కఠిన నిర్ణయాలు ఉంటాయి. దానిలో భాగంగా ఈ స్పీడ్ అలాగే ఈ ఆరిజిన్ పాయింట్ నుంచి డెస్టినేషన్ పాయింట్ వరకు రీచ్ అయ్యే టైంను కూడా క్యాలిక్యులేట్ చేసుకొని దాని మీద కూడా తప్పకుండా చర్యలు ఉంటాయి. మా దృష్టిలోకి వచ్చిందని మీరు చెప్తున్నారు. యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఏదైతే రిలీఫ్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ ప్రధానమంత్రి గారు ప్రకటించడం జరిగింది. వెహికల్ ఎవరైతే చనిపోయి ఉంటారో ఆ వెహికల్కి క్లియర్ డాక్యుమెంటేషన్ ఉన్నప్పుడు వాళ్ళు కోర్టుకు పోయి కూడా వాళ్ళకి ఆ వెహికల్కి వచ్చే దాంతోపాటు వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ అవుతుంది. దీనికి సపరేట్గా ఉంటుంది. మామూలు వెహికల్ ప్రమాదానికి గురైనప్పుడు ఏదైతే ఇన్సూరెన్స్ ఉంటుందో ఎవరైతే ప్యాసింజర్ చనిపోయినా వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది. ఇప్పుడు జరిగిన మేము డిస్కషన్లో కూడా ఎవరైతే ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారో వాళ్ళకు మేము గట్టిగా చెప్పడం జరిగింది. ఈరోజు ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి 11,000 చిల్లర బస్సులుంటే ఏపీఎస్ఆర్టీసీలో ఆంధ్ర రాష్ట్రంలో 45,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ అలాగే 12,000 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఏదైతే ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ సిస్టంలో మీరు ఆపరేట్ చేస్తున్న బస్సులన్నీ దానికి సంబంధించిన మ్యాన్ పవర్ ఎంత ఉంది అనేది కూడా డిస్కషన్ వచ్చింది. తప్పకుండా డ్రైవర్ల విషయంలో ఎక్కడ రాజీ ప్రయత్నాలు ఎక్కడ ఉండవు, డబుల్ డ్రైవర్ మెయింటైన్ చేయడం అని జరిగింది. అలాగే ఆ డ్రైవర్ ఎవరైతే ఉంటారో ఆ డ్రైవర్ కూడా బస్సులో ఖచ్చితంగా ఆయన నిద్రలో ఉండాలి. అంటే ఆఫ్ డ్రైవింగ్ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా సీట్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా అది ఏదైతే 42, 43+1 అని ఒక సీట్ ఉంటుందో ఆ సీటింగ్ కూడా డ్రైవర్కి వెసులుబాటు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పాం. వాళ్ళు కూడా దానికి సానుకూలంగా ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి ఏదైతే డిస్టెన్స్ 300 కిలోమీటర్లు, 500-600 కిలోమీటర్ల మధ్యలో జర్నీ చేసే బస్సులు ఉంటాయి, దానికి తప్పకుండా డబుల్ డ్రైవర్ సిస్టమ్ అయితే తీసుకొని వస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు అందరి చూపు ఈ ఫైర్ యాక్సిడెంట్స్ మీద ఉంది. మీ అందరికీ తెలుసు, ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇవన్నీ జరిగిన టైమింగ్ కూడా చాలా కీలకం. ఎందుకంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ యాక్సిడెంట్ అన్నీ జరిగేది 1:30, 5 o'clock, 6 o'clock మధ్య జరిగినప్పుడు చాలామంది నిద్రలో ఉంటారు. ఆ ఎవాక్యుయేషన్ అనేది ఆ టైంలో కావడం వల్లే చాలామంది ప్రాణహాని జరగడం జరిగింది. దానిలో భాగంగానే మీరు చెప్పినట్టు లగ్జరీ అంటారు. ఈరోజు 600-700 కిలోమీటర్లు ప్యాసింజర్ జర్నీ చేసేటప్పుడు ఆ ఫెసిలిటీస్ కల్పించినప్పుడే వాళ్ళు కూడా ప్రయాణం చేయడం సులభంగా ఉంటుంది. కాబట్టి ఆ ఫ్లేమబుల్ మెటీరియల్ ఏదైతే అగ్నికి ఆహుతయ్యే మెటీరియల్ ఆ కుషన్ కానీ కర్టన్స్ వల్ల ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే ఫైర్ సేఫ్టీ సిస్టమ్ అలార్మింగ్ యూనిట్ అనుకోండి, అలాగే దానికి సంబంధించి హ్యామరు
అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్ విషయంలో కూడా ఎక్కడ రాజీ పడం 100% అవన్నీ 100% ఉంటేనే రోడ్డు పైన తిరిగే విధంగా అయితే చర్యలు ఉంటాయి.